స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంక్ కోసం జీహెచ్ఎంసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. స్వచ్ఛతపై సిటీ జనానికి అవగాహన కల్పిస్తూనే సర్వేక్షణలో ఎందుకు పాల్గొనాలో వివరిస్తూ చైతన్య కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు పాదయాత్రలతో జనంలోకి వెళ్తున్నారు కార్పొరేటర్లు. స్వచ్ఛ భారత్లో భాగంగా దేశంలోని 500 నగరాల్లో స్వచ్ఛ సర్వేక్షణ జరుగుతోంది. దేశంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరుగుతున్న ఈ సర్వేక్షణ్ ఫిబ్రవరి 4న ముగుస్తుంది. ప్రతి నగరంలో 3 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యటించి స్వచ్ఛతపై జరుగుతున్న కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తారు. నగరవాసుల అభిప్రాయాలు సేకరిస్తారు. హైదరాబాద్లో వచ్చే నెల 2, 3, 4 తేదీల్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహిస్తారు. అందుకోసం 2000 మార్కులు కూడా కేటాయించారు. దాంతో నగరంలో ఈ సర్వేక్షణపై జనంలో అవగాహన పెంచేందుకు కార్పొరేటర్లు గల్లీ గల్లీల్లో పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు బల్దియా అధికారులు కూడా పాల్గొంటున్నారు. మన భారతదేశంలో జరిగే స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సంరక్షణ అనేది ఏదైతుందో దాంట్లో మరి ఇలా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నగరంలో ఉన్న పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మరి దాన్ని ఏ విధంగా మరి ఇలా దాన్ని ఉంచుతారు అన్న విషయంలో ఇలా గతంలో మరి ఇలా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హైదరాబాద్లో మరి ఇలా ఒక మెరుగైన ర్యాంక్ రావడం జరిగింది. ఇలా ఇండివిజువల్ టాయిలెట్స్ లేక కూడా లాస్ట్ టైం కొంత ఇలా మన ర్యాంకింగ్లో వెనకబడ్డాం. కాబట్టి సర్వే ప్రకారం 3300 మరుగుదొడ్లను కూడా ఇండివిజువల్ ఇళ్లలో మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి 1000 మంది వాలంటీర్స్ని పెట్టి హైదరాబాద్లో ఇలా దాన్ని ముందు తీసుకోవచ్చు. స్వచ్ఛ సర్వేక్షణలో కేంద్ర అధికారులు ఎటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటారన్నది కూడా జనానికి తెలియజేయాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. సర్వేలో అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి, ర్యాంకు రావటం వల్ల భాగ్యనగరానికి జరిగే మేలేంటి అనే అంశాలు కూడా జనంలోకి తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ కోసం 2 నిమిషాలు కేటాయించండి, స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొనండి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది జీహెచ్ఎంసీ. 1969 టోల్ ఫ్రీ నంబర్కు మిస్ కాల్ ఇవ్వటం, స్వచ్ఛ సర్వేక్షణ నుంచి కాల్ వస్తే ఎలా స్పందించాలనేది బల్దియా అధికారులు వివరిస్తున్నారు. 2వ తారీఖు 3వ తారీఖు వరకు జరిగే స్వచ్ఛ సంరక్షణ ఏదైతుందో దాన్ని కూడా హైదరాబాద్లో మంచి ర్యాంకింగ్ రావాలంటే ఇలా ఒక మిస్డ్ కాల్ 1969 అనే ఒక కాల్ చేస్తే హైదరాబాద్లో స్వచ్ఛ సంరక్షణ గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అనేది ఫీడ్బ్యాక్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే సర్వేలో ఉంటుంది. కాబట్టి పీపుల్స్ కూడా అలా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, ఇలా నగరంలో ఇలా సర్వేలో ముందంజలో ఉంచడానికి మీరు మీ వంతు కృషి చేయాలని చెప్పి 1969 అనే టోల్ ఫ్రీ నెంబర్కు చేస్తే అది కాల్ కట్ అయ్యి మళ్ళీ మీకు మీ హైదరాబాద్ నగరంలో స్వచ్ఛ సంరక్షణ ఏ రకంగా నడుతుంది వాళ్ళు అడిగే క్వశ్చన్స్కు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కిందటేడాది నిర్వహించిన సర్వేలో 75 నగరాల్లో అధ్యయనం చేయగా హైదరాబాద్ 19వ స్థానంలో నిలిచింది. ఈసారి 500 నగరాల్లో నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ను టాప్ లో నిలపడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొని నగరాన్ని అగ్రస్థానంలో నిలపాలని మేయర్, కమిషనర్ విజ్ఞప్తి చేశారు.